హాయ్ అండి, నేను మీ పూజని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి కేక్ ఆర్డర్ వచ్చేసి 1 kg బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. ఇది మనకి కస్టమర్ అయితే సింపుల్ డెకరేషన్ అయితే బేకరీ స్టైల్లో ఎలా అయితే డెకరేషన్ చేస్తారో అలా కావాలని అయితే అడిగారు. వాళ్ళైతే ఒక రిఫరెన్స్ పిక్ అనేది పెట్టారండి, అలానే చేయమని చెప్పారు. నేనైతే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. నేనైతే క్రమ్ కోట్ అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే 15 to 20 minutes వరకు నేను సెట్ చేసుకుంటానండి. సెట్ చేసిన తర్వాత ఫైనలైజింగ్ అనేది చేస్తానండి. క్రీమ్ అనేది పెట్టుకుంటూ నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూస్తున్న విధంగా చేయండి. సైడ్స్ అనేవి మనం స్క్రాప్ ప్యాలెట్ నైఫ్తోని తిప్పుతూ, టర్నబుల్ టేబుల్ని కూడా తిప్పుతూ చేసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది. నేనైతే ఇలానే చేస్తానండి, నాకు ఇలా ఈజీ అనిపించింది. నేను ఒక 2 to 3 మెథడ్స్ అయితే ఫాలో అయ్యాను, కానీ నాకు ఇలా అయితే ఈజీ అనిపించింది, అందుకే నేను అలానే చేస్తాను. సైడ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తీసుకొని స్మూత్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకుంటే ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వచ్చేస్తుంది. అది ప్యాలెట్ నైఫ్తో రిమూవ్ చేసుకుంటూ మనం స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలండి. నేను ఎలా చేస్తున్నానో వీడియోలో చూడండి, మీరు కూడా అలానే చేసుకోండి. తర్వాత ఇంకా సైడ్స్ అనేవి నాకు కేక్ క్రమ్స్ అనేవి కనిపిస్తున్నాయండి, అందుకే నేను ప్యాలెట్ నైఫ్తో మళ్ళీ క్రీమ్ అనేది పెట్టుకొని స్క్రాప్ చేసుకుంటున్నానండి. ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటున్నాను, మీరు వీడియోలో చూడండి. మళ్ళీ క్రీమ్ అనేది అలా పెట్టిన తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో ఫినిషింగ్ అనేది స్మూత్ ఫినిషింగ్ చేసిన తర్వాత మనకి ఎక్సెస్ క్రీమ్ మళ్ళీ పైకి వస్తుందండి. మనం అలా ఎన్నిసార్లు స్క్రాప్ చేస్తే అన్నిసార్లు మనకి ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుంది. మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలండి. తర్వాత ఎప్పుడు కూడా బోర్డ్ అనేది క్లీన్ చేసుకోండి మీరు. తర్వాత సైడ్స్ అనేవి నేను బటర్ స్కాచ్ నట్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే నాకు అవి తక్కువగా ఉన్నాయి నట్స్ అనేవి. నేను కస్టమర్ని అడిగాను, మధ్యలో చాకో చిప్స్ కూడా యాడ్ చేయమని చెప్పారు, అందుకే నేను చాకో చిప్స్ అనేవి యాడ్ చేశాను. మీ దగ్గర ఎలా ఉంటే ఐటమ్స్ అలా చేయండి అని అడిగారు కస్టమరు, అందుకే నేను అలా ఫినిషింగ్ అనేది చేశానండి. చూడండి, సైడ్స్ అనేవి క్రమ్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళండి. అలాగ మీరు పెట్టిన తర్వాత కొంచెం ప్యాలెట్ నైఫ్తో కానీ స్క్రాపర్తో కానీ కొంచెం క్రీమ్కి అనేది అంటించండి, ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అవన్నీ స్టిక్ అవుతాయి అన్నమాట, లేదు అంటే ఊడొచ్చేస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ఊడైతే రావండి, కానీ మనం పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది చూడడానికి. అలాగ పెట్టిన తర్వాత మధ్యలో చాకో చిప్స్ అనేవి కూడా నేను యాడ్ చేశానండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత కిందన నోజల్తో ఏదైనా చిన్న నోజల్ తీసుకొని డెకరేషన్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, మీరు అలా చూస్తూ ఉండండి. సైడ్స్ అనేవి కిందన బోర్డు కూడా క్లీన్ చేసుకోండి. మనకు చూసారా, ఆ నట్స్ వేసిన తర్వాత క్లీన్ చేశాను. తర్వాత పైపింగ్ బ్యాగ్లో న్యూట్రల్ జెల్ అనేది వేసుకొని చిన్న ఎల్లో ఫుడ్ కలర్ 1 డ్రాప్ ఫుడ్ కలర్ అనేది వేసుకున్నారు. ఫుడ్ కలర్ ఎప్పుడు కూడా యూజ్ చేయకండి, జెల్ కలర్స్ ఉంటాయి. కేక్ అనేవి జెల్ కలర్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయండి, అవి తీసుకోండి. ఫుడ్ కలర్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయకండి. కొంతమంది ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేస్తారు, ఫుడ్ కలర్స్ అయితే ఎవరు యూజ్ చేయకండి, జెల్ కలర్స్ ఉంటాయి. నేను లెఫ్ట్ హ్యాండ్ అండి, అందుకే కొంచెం అక్కడ మీకు డెకరేషన్ అనేది కనబడలేదు. నెక్స్ట్ టైం అది చూసుకుంటాను. తర్వాత టూత్ పిక్ తీసుకొని జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వేసుకోవాలండి. అలా జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వేసుకొని నోజల్తో కింద డెకరేషన్ అయితే చేసుకోవాలండి. ఫైనల్గా కేక్ అవుట్పుట్ అండి. ఫైనల్గా కేక్ అనేది టాపర్ అది పెట్టిన తర్వాత పిక్ అనేది యాడ్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎవరికైనా కేక్స్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. కేక్ ఎలా ఉందో ఫైనల్గా కామెంట్ సెక్షన్ చెప్పడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.